మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాం. కావాల్సినవి మష్రూమ్స్ పీసెస్ కోసి పసుపు ఉప్పు వేసిన వేడి నీళ్ళల్లో వేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇవాళ మనం మష్రూమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. పిల్లలకి ఎంతో మంచిది, ప్రోటీన్ ఫుడ్. సో సేమ్ యాజ్ యూజువల్ బిర్యానీ మసాలా సామాన్లు ఎలా వేసుకుంటామో వేసుకోండి. కాకపోతే మసాలా కొంచెం డిఫరెంట్. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి కొంచెం మసాలా సామాన్లు మిక్సీ పెట్టుకుంటాం. ఇట్లా ఈ టెక్స్చర్ అప్పుడు గ్రీన్గా వస్తుంది అన్నమాట. ఆకులు తీసి పడేయకుండా పిల్లలు చక్కగా తింటారన్నమాట ఈ ఫ్లేవర్ తోటి. మష్రూమ్స్ పసుపు వాటర్లో వేడి చేసి మనం అవి మెత్తగా అయ్యేంత వరకు దాంట్లో ఉంచుకొని తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి. ఒక ప్యాకెట్ మష్రూమ్స్కి అంత ముద్ద అయితే సరిపోతుంది, ఇంకొంచెం అంతే. ఓకేనా? మళ్ళీ చెప్తాను, వేసేయండి. ఇది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా చక్కగా కలుపుకుంటూ ఉండాలి 5 నిమిషాలు. చాలా బాగా వస్తుంది మమ్మీ. కాస్త మగ్గనివ్వాలి. మగ్గాక మనము ఒక టమాటా కోసుకున్నాము, అవి వేసుకుందాము. రైస్కి ఒక స్పూను, ఇంకొక స్పూను, ఇంకొక స్పూను. ఓకేనా? ఇంకొంచెం కారం వేద్దాం. 3 స్పూన్స్ సాల్ట్ వేసుకొని అండ్ కొంచెం ఫ్లేవర్ కోసం అట్లా కారం వేసిన తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది కదమ్మా. తర్వాత గరం మసాలా వేస్తున్నా. నేను ఎప్పుడు ఎవరెస్టే వాడతా, బాగుంటుంది. ఎవరెస్ట్ ఇస్ ద బెస్ట్. 1 టేబుల్ స్పూన్ వేసిన అండ్ దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవచ్చు, కాకపోతే పిల్లలు ఇష్టం, మన ఇష్టం, ఎలా కావాలంటే అట్లా. జస్ట్ కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు ఇది బాగా మగ్గాలి మసాలా, అప్పుడు రైస్ వేసి తిప్పుకుందాం. ఓకేనా? మినిట్స్ మగ్గాలి.